ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిస్సమ్మ నేను కూడా హారతిస్తా. రా పట్టుకో. మనిషిగా ఉండటం కష్టమేమో కానీ అది వరం. అది మనిషిగా ఉన్నప్పుడు అందరికీ అర్థమైతే కన్నీళ్లు కోపాలు రాకుండా నవ్వులు సంతోషాలు ఉండేవి. పూజ అయిపోయింది, నేను వెళ్ళి ప్రసాదం తీసుకొస్తాను. మిస్సమ్మా ఆగు. ఏమైందండి? సైలెన్స్. ఏమండి అలా వెంటనే? సైలెన్స్. రాథోడ్ సార్, అందరినీ బయటికి తీసుకెళ్ళు. ఏమైంది సార్? విగ్రహంలో ఎవరో బాంబు పెట్టారు. ఎవరు పానిక్ అవ్వకండి. రాథోడ్ అందరినీ ఫాస్ట్ గా బయటికి తీసుకెళ్ళు. పదండి, పదండి. సార్, అమ్మా పదండి. ఏమండి బాంబు ఏంటి? మిస్ అమ్మ చెప్తే అర్థం కదా, బయటికి వెళ్ళండి. పిల్లలు పిల్లలు జాగ్రత్త. అందరేంటన్నా బయటకు వచ్చేసారు? పదండి, పదండి. అన్నా బాంబు ఉన్నట్టు తెలిసిపోయినట్టుందన్నా. ఏమండి? సార్, నేను హెల్ప్ చేయనా? 2 సిజర్స్ తీసుకున్నా. ఓకే సార్. ఏమండి బాంబు అంటున్నారండి, మీకెందుకండి? వదిలేసేయండి. మీరు కూడా బయటికి పదండి, పదండి బయటికి. ఏమండి మిమ్మల్ని. ఇదిగోండి సార్. నేను ఒక వైరు కట్ చేయాలి. ఓకే సార్. సార్, ఫ్యామిలీ అంత టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఒక్కసారి మీరు వచ్చి మాట్లాడండి సార్. ఏమైంది సార్? కంగారు పడాల్సిన పనేం లేదు, బాంబ్ డియాక్టివేట్ అయిపోయింది. ఆ బాలిక ఆమోదముతోనే తీసుకురావాలనన్న తమ ఆజ్ఞ వల్ల ఆగితిని తప్ప, లేకుంటే ఆ బాలికను ఎన్నడో మన లోకమునకు తీసుకొచ్చడు వాడను. ఈ పౌర్ణమికి నీకు అవకాశం వచ్చినది కదా,
ఈ అవకాశమును సద్వినియోగము చేసుకునేదను ప్రభు. ఎప్పటి వలె ఆ బాలిక ఈ పౌర్ణమికి కూడా వేరొక శరీరమున ప్రవేశించి తనకు నచ్చిన విధముగా చేయుటకు సువర్ణ అవకాశమని అనుకొనుచున్నది. కానీ ఇది తనకు ఆఖరి పౌర్ణమి అని, ఆఖరి అవకాశమని తెలుసుకోలేకపోవచ్చున్నది. ఈ విషయము నాకు విదితమే ప్రభు. ఆ బాలికకు శక్తులు రాకమునుపే బాలికకు అనుమానము రాకుండా ప్రణాళిక వేసి తను కట్టుకున్న కన్న రక్త సంబంధములను విడిచి నా వెంట వచ్చు విధముగా చేయుదును ప్రభు. ఈ విషయం బాలికకు తెలియకూడదు. ఏం జరుగుతుందో అర్థమయ్యే మునుపే బాలికని మన లోకమునకు తీసుకొని వచ్చియ్యము. చిత్తము ప్రభు. గుప్తా గారు పైకి చూసి మాట్లాడుతున్నారంటే రాజుగారు వచ్చేసినట్టున్నారు. రాజుగారు! హలో రాజుగారు! హాయ్ హాయ్! హలో! హౌ ఆర్ యు? యముండా! రాజుగారు! రాజుగారు హలో! అయ్యో గుప్తా గారు, నేను చెప్పిన హాయ్ రాజుగారికి వినిపించలేదా? అలా మాయమైపోయారేంటి? వినిపించినది కనుకే మాయమైనారు. ఆయన నావలే అమాయకులు కాదు, తెలివైన వారు. అబ్బో, గ్యాప్ రాగానే మనిషి మాట బాగానే మారింది. ఆయన ఏంటి మీరిద్దరూ మీటింగ్ పెట్టారు? నన్ను పైకి తీసుకెళ్లే ప్లాన్ ఏమైనా చేశారా? ఎటుల కనిపెట్టినది? నా మాటలు కాని వినినదా? గుప్తా గారు, అంతగా ఆలోచించకండి. మీరు మాట్లాడుకుంది నేనేం వినలేదు, ఊరికే అన్నానంతే. నీకు మేము ఎంత చులకనైపోయితిమి బాలిక. అయినను మేము నీ గురించి మాట్లాడుకున్నాడు తప్ప మాకు వేరే మాటలు లేవనుకుంటివా? ఆ, ఆ? అవును, ఏమిటి ఇల్లంతా ప్రశాంతముగా ఉన్నది? మీరు లేరు కదా. నీ పిల్ల పిచ్చుకలు నిద్రించుచున్నారా అని అడుగుచున్నాను. మిస్ అమ్మ పడుకోబెడుతుంది. ఆ, అసలు ఇవాళ ఏమైందో తెలుసా? ఇంత జరిగింది తెలుసా? ఈ పేలుడు పదార్థమునే భరించిన వాడు ఆ పేలుడు పదార్థమును ఆపలేడా? హా? అయినా మీరెందుకు విజయవాడ కోదాడ బస్లాగా ఎప్పుడూ పైకి కిందికి తిరుగుతూ ఉంటారు? ఒక చోటు ఉండొచ్చు కదా. ఇకపై అలా వెళ్ళు వచ్చే అవకాశం ఉండదులే బాలిక. ఆహా, అంటే ఇకపై నేనెక్కడే నీ చెంతనే ఉండేదనని చెప్పుచుంటిని. ఓ సరే సరే రండి, మీతో చాలా విషయాలు మాట్లాడాలి. రండి. అటులనే అటులనే. ఈ పౌర్ణమి నాడు ఆ ఘోర బాలికను బంధించుటకు ప్రయత్నములు ప్రారంభించెను. అతగాడు నుండి ఈ బాలికను కాపాడవలె. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.